ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుకున్నాము. అటువంటి ఆత్మయు చేసి సాక్షి ఇస్తున్నాడు. ఏలైనగా మనం ఎక్కడ ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యంలోని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. మరి హృదయమును పరిశోధించేవాడు ఆత్మీయ మంచిగా ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని శక్తి ప్రకారం పక్షుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని ప్రేమించడానికి అనగా ఆయన సంకల్పం పిలువబడి వారికి ఎన్నికలంటే సమస్యలు సమకూడి జరుగుతున్నాయి. ఎందుకంటే తన దేవుని ఎవరిని ముందుగా ఎరుగును. వారు తన కుమారుతో స్వారస్యం గలవారగటకు వారిని ముందుగా నిర్ణయించారు. మరి ఎవరు ముందుగా నిర్ణయించినా వారిని పిలిచినారు. ఎవరిని పిలిచినా వారు నీతి మంచిగా తీసుకున్నారు. ఎవరిని నీతి మంచిగా తీక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో కూడా సమస్తమని మనకు వెళ్ళిపోయింది. మనకు వెళ్ళిపోడు మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానమైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైన ఎత్తైనను లోతైన సృష్టించడం మరి ఏదైనను మన చదివిన క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ కాబట్టి క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష లేదు. క్రీస్తు యేసునందు జీవం ఇచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించినందుకు ఇప్పుడు మనకు క్రీస్తు యేసునందు ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకున్నామో ఈ బాప్తిసం అనే నియమము మనల్ని ఏం చేస్తుందంట పాప మరణముల నియమము నుండి మనను జీవంలోనికి నడిపిస్తుంది. ఎప్పుడైతే మనం క్రీస్తులకు వస్తాం అయితే మన మీద ఏ శిక్ష విధిపడదు. మనం చేసిన పాపాలకు అంత మీద ఏముండేది శిక్ష. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు మనం ఎప్పుడైతే మన శిక్ష అంతా కూడా ఆయన తీసుకున్నాక మనకేమో కావాల్సిన నీతి కార్యములు ఆయన మనకు కృపల్ని కనుగ్రహించి ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుల జీవాధిపతి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. మీరు నియమించిన ఇదిగో ఈ నియమాన్ని ఈ క్రొత్త నిబంధనను మేము అనుసరిస్తూ ఉండగా నా ప్రభా ఇదిగో నీ కార్యములను జరిగించండి. క్రీస్తు యేసు నామములో మీరందరూ కూడా రక్షణ పొందవలెనని ఇదిగో నాయన భక్తులందరూ నా ప్రభా అయా ఇదిగో ఆజ్ఞాపించారు మీ మాటను బట్టి. అయా ఇదిగో ఈ నీ కుమారుడు ఈ రోజు నా తండ్రి నీ మాట చొప్పున నీ ఆజ్ఞ చొప్పున ఈ నీటి బాప్తిసం పొందుకొని చూడగా మీ పరిశుద్ధ ఆత్మ బాప్తిసం కూడా అనుగ్రహించదువుగాక. ఇదిగో మీరు అయా ఇదిగో మీరు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. ఆ వరము మీకును మీ బంధువులకు మీ దూరస్తులకును మీ సమీపస్తులకును అందరికీ కూడా దీవెనకరంగా ఉంటుందని మీరు సెలవిచ్చారు ప్రభా. ఆ రీతిగా నీ కుమారుడు రక్షణ ద్వారా అనేక మందికి దీవెన ఆశీర్వాదములు కలుగునుగాక. కుటుంబానికి ఇదిగో శ్రద్ధగా నా ప్రభా అయా జత కలపబడిన అయా ఇదిగో ఈ భార్య భర్తలకు నాయన తండ్రి ఏక మనసు ఏకాత్మ కలుగునుగాక. అలాగే నీలో నాయన ఈ బిడ్డలు ఏకమవుదురుగాక. దయచేయమని ప్రార్థిస్తూ మీ కుమారుడి మీద నీ యొక్క హస్తంతో చాపి నీ సిలువ రక్తంతో కడిగి ఈ నీటి బాప్తిసం ద్వారా నీ రక్షణలోనికి నడిపించమని నీ రాజ్య వారసునిగా మార్చమని నీ జీవ గ్రంథమందు నీ కుమారుడికి రాయమని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అపోస్తలుల కార్యాలు 2:38 పేతురు అంటారు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుడి. వాగ్దానం మీకు పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన ఎదురు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పాను. తీసుకున్న ఈ బాప్తిసం దేనికోసం అంటే మారు మనసు కోసం, పాపక్షమాపణ కోసం. మనం అందరం కూడా పాపలను అయినామని దేవుని వాక్యము గట్టిగా చెప్తాము. నీతిమంతులు ఎవరు లేరు, అందరూ కూడా పాపం చేసి ఈ పాపం నుంచి ఏం చేయబడుతుంది. ఈ రోజున నీతిమంతులు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా రక్షింపబడతామని దేవుని వాక్యం సెలవిస్తున్నాం.
నీకు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకోవడానికి నీకు ఇస్తుంది. దేవుని కుమారుడు ఉండడానికి ఇస్తుంది. దేవుని రాజ్యానికి వారసులు ఉండడానికి ఇస్తుంది. యేసుక్రీస్తు నామములో మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ కుమారుడిపై మా ప్రభా నీ దయల నష్టాన్ని చాపండి. ఇదిగో ఈ బాప్తిసం ఇచ్చేది నీవు ప్రభా. ఇదిగో నీ యొక్క నాయన సాదృశ్యంగా నేను నిలబడుతున్నాను, కానీ నాలో మీరుండి మీ ఆత్మ చేత నీ కుమారుడికి నాయన బాప్తిసం దయచేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ నీటి బాప్తిసము ద్వారా నా ప్రభు నాయన నీ కుమారుడు పాపములన్నీ కూడా క్రీస్తు యేసు శిలువలో అయా క్షమించబడును గాక, నీ రక్తంలో కడగబడును గాక. ఇదిగో నాయన ప్రాచీన స్వభావమైన పాప స్వభావం అంతా కూడా క్రీస్తు యేసు శిలువలో మరణించినట్లుగా ఇదిగో ఈ నీటి ద్వారా ఇదిగో ఈ నీటిలో సమస్తం భూస్థాపితం చేయబడును గాక. నీ కుమారుడికి విడుదల క్షేమం కలుగును గాక. అయా ఇదిగో తద్వారా అయా నీతిమంతునిగా పరిశుద్ధునిగా జీవిస్తూ అయా నీ రాజ్య వారసుడిగా అయా ఇదిగో నిలబడుతూ కట్టబడుతూ అనేక మందిని నీ రాజ్య వారసునిగా అయా నాయన తండ్రి నడుచుకుంటూ అనేక మందిని నాయన తండ్రి మార్చడానికి నీ అభిషేకం బిడ్డ మీద దిగవచ్చును గాక. యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన దేవుడు త్రిత్వ దేవుడు, తండ్రి అన్నాడు, కుమారుడు అన్నాడు, పరిశుద్ధాత్మ అన్నాడు. ఆ త్రియేక దేవుడే యేసు నామముగా ఈ లోకానికి వచ్చింది. ఆ నామంలో నీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు నామంలో నీకు ఇప్పుడు బాప్తిసం ఇస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాను. ఇది నీటి బాప్తిసం ద్వారా జీవ గ్రంథమందు ఇదిగో నీ కుమారుడు పేరు అయా ఇదిగో నా ప్రభా పౌలు రాజుగా అయా మీరు నియమించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నీ కుమారుడు అంతవరకు నీ సాక్షిగా నిలబడుతూ నీ రాజ్య వారసునిగా మార్చబడును గాక. ఆమేన్.